గౌరవ మేయర్ గారికి, డిప్యూటీ మేయర్ గారికి, ఎమ్మెల్యేస్కి, కార్పొరేటర్స్కి అండ్ అధికారులందరికీ కూడా నమస్కారం. అండ్ ఐ వాంట్ టు జస్ట్ కండోలెన్స్ టు గోపీనాథ్ గారి ఫ్యామిలీకి అండ్ అందశ్రీ గారి ఫ్యామిలీకి అండ్ ముజఫర్ హుస్సేన్ గారి ఫ్యామిలీకి అందరు కూడా డీపెస్ట్ కండోలెన్సెస్ తెలియజేస్తూ ఈ నగర అభివృద్ధి కోసం మీ అందరితో పాటు నేను కూడా మీలో ఒకటినై ఆ నగర అభివృద్ధికి నేను పనిచేస్తానని తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. Shall we start with the questionnaire? Dedipya మాట్లాడతారా? లోకల్ ఇంకా మీరు ఆ కాన్స్టిట్యున్సీ కార్పొరేటర్ గా ఉండి అంత. దేదీప్య గారు ఆగండి ఒక్క నిమిషం, మీరు ఒక్కసారి కూర్చోండి. మీరు ఒక్కసారి అందశ్రీ గురించి మీరు మాట్లాడండి. మీరు ఒక ఉద్యమకారు, ఇప్పుడు ఆయన చెప్పాడు విన్నారు కదా. నో నో, ఐ వాంట్ యూ టు సిట్ డౌన్. ఐ వాంట్ యూ టు సిట్ డౌన్. మీరు నో 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 సిట్ డౌన్. ప్లీజ్ సిట్ డౌన్. ప్లీజ్ సిట్ డౌన్. శ్రీవాణి గారు మీరు మీ ప్లేస్ కి వెళ్ళండి. శ్రవణ్ గారు తెలంగాణ అక్షరం కోసం పోరాడిన వ్యక్తిగా ప్లీజ్ మాట్లాడు. 2 minutes ప్లీజ్. 2 minutes. No, you cannot decide. Amma, you cannot decide. Go to your place. Vande Mataram. No, I will answer to that. You go to your place. మీరు కూర్చోండి. అది నేను చెప్పను. ఫస్ట్ లెట్ హిమ్ ఫినిష్ కండోలెన్సెస్. నరసింహారెడ్డి గారు, లెట్ మీ ఫినిష్ దిస్. కండోలెన్సెస్ కి రెస్పెక్ట్ చేయండి. మీరు కండోలెన్సెస్ కి రెస్పెక్ట్ చేయండి. కండోలెన్స్. మీరు కూర్చోండి. ఫస్ట్ కండోలెన్సెస్ మీరు ఇప్పుడు నన్ను అడగ. నో యూ డోంట్ హ్యావ్ టు క్వశ్చన్ ఇట్. ఫస్ట్ కండోలెన్సెస్ అవుతుంది కదా, దెన్ వి విల్ డిస్కస్ అబౌట్. గౌరవ మేయర్ గారు, కమిషనర్ గారు, అదే విధంగా ఎక్స్ అఫీషియో మెంబర్స్, నా తోటి కార్పొరేటర్ అందరూ కూడా వందనాలు, ఉద్యమాభివందనాలు. ఇక్కడ సభలో గౌరవ ఎంపీ వర్యులు తెలంగాణ ఉద్యమంలో చాలా కీలక పాత్ర పోషించినట్టు గౌరవ ఎంపీ రఘునందన్ గారు, అదే విధంగా ఉద్యమంలో ఇంటలెక్చువల్ గా పార్టీలకు అతీతంగా కూడా పోరాటం చేసిన వ్యక్తి, ఒక దళిత బిడ్డ నుంచి పోరాటం చేసిన వ్యక్తి ఎమ్మెల్సీ దయాకరణ గారు, అదే విధంగా నాతో పాటు పార్టీలకు అతీతంగా పనిచేసినట్టు కార్పొరేటర్ దేవేందర్ రెడ్డి గారు, వెంకటరెడ్డి గారు, అదే విధంగా పొంతు శ్రీదేవి గారు, మేమందరం కూడా ఉద్యమంలో 2001 నుంచి మరుదశ ఉద్యమంలో పాల్గొన్నాం. తెలంగాణ ఉద్యమంలో కొంతమంది కవులు, కళాకారుల కీలక పాత్ర ఉండే. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ప్రొఫెసర్ జయశంకర్ గారు కావచ్చు, సో అదే విధంగా నిధులు నియామకాల కోసం, నీటిపారుదల రంగం కోసం పోరాడిన అప్పటి మేధావులు కావచ్చు. తెలంగాణ ఉద్యమంలో కీలక అదే ఆడికే పోతున్నా, నేను సబ్జెక్ట్ కే పోతున్నా ప్లీజ్. నరసింహారెడ్డి గారు ప్లీజ్ పద్ధతి కాదు. కీలకంగా పాత్ర పోషించినట్టు ఇక్కడ ఉన్న ఎంపీ గారు, ఎమ్మెల్సీ గారు, తోటి కార్పొరేట్ కొంతమంది ఉన్నారు మేడం. మేయర్ గారు జయ 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 హే తెలంగాణ అప్పుడు పిక్చర్ గా చిత్రీకరించినప్పుడు, అప్పుడు జైబోలో తెలంగాణలో మొత్తంలో కూడా కీలక అంశంగా మరుదశ ఉద్యమంలో 2009 నుంచి అటు శ్రీకాంతాచార్య ఉద్యమం పెద్ద ఎత్తున రావటంలో కారకంలో అందశ్రీ పాత్ర గారి చాలా పెద్ద పాత్ర ఉన్నది. ఎందుకంటే ఒక విద్యార్థి నాయకుడిగా, ఉద్యమకారుడిగా అప్పుడు మీరు చూసాం ఎన్నో త్యాగాలు. పోలీసుల లాఠీగా తూటాలకు భయపడకుండా పనిచేయటంలో అందశ్రీ గారు ఎన్నో ప్రభుత్వ సమైక్యాతలో అరగదొగ్దామని అరెస్టులు, కేసులు పెట్టినప్పుడు కూడా భయపడకుండా పోరాటం చేసిన వ్యక్తి, కవి, కళాకారు. అదే విధంగా తెలంగాణ వచ్చిన తర్వాత, అదే విధంగా ప్రజాపాలన వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అందశ్రీ గారికి ఆనను సన్మానించుకొని చివరికి అంతిమ యాత్రలో కూడా ఒక ముఖ్యమంత్రి గారు కొడుకు పాత్ర పోషించి అందశ్రీ గారికి, కవులకు, కళాకారులకు ఈ ప్రభుత్వం
అవకాశం ప్రభుత్వం గౌరవించుకుంటుందని ఒక కొడుకు పాత్ర పోషించి చివరి అంతిమ ప్రయాణంలో పూర్తిగా హిందూ సాంప్రదాయాలు చేసిన కొడుకు పాత్ర ఇచ్చినట్టు గౌరవ ముఖ్యమంత్రి గారికి, అదే విధంగా నా తోటి ఎమ్మెల్యే మా జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే గోపీనాథ్ గారికి, మా తోటి కార్పొరేటర్ ముజఫర్ హుస్సేన్ గారికి ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ ఈ తెలంగాణ ఉన్నంత కాలం అందశ్రీ గారిని మర్చిపోలేము. జై హింద్, జై తెలంగాణ. ఇప్పుడు లేదు. నౌ వి విల్ గో అండ్ టేక్ అ ఫోటోగ్రాఫ్. ఐ విల్ నాట్ అలౌ. ఐ రెస్పెక్ట్, వి ఆల్ రెస్పెక్ట్. ఒక్కసారి నా మాట వినాలి, ఒక్కసారి మీరందరూ కూడా నా మాట వినాలి. ఈ సాంప్రదాయం ఎప్పుడు no don't come to the podium, we are going for the picture, tea break, and we are going for the picture.